హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిల్బలి గుడియా. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాం. యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతి వ్లాగ్ అనమాట. చాలా లేట్ పోస్ట్ అండి. సో వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్ చిల్బలి గుడియా అండ్ ఎంజాయ్ ద వీడియో. సో యాక్చువల్గా మేము సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసినాం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ రెనోవేషన్కి ఉంది. చాలా తక్కువ ట్రైన్స్ వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా కొంచెం రెనోవేటింగ్గానే ఉండే అనమాట. స్టేషన్ రెనోవేషన్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు అక్కడక్కడ. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి బీపీ, ఫ్యాట్ అండ్ ఇవన్నీ చెకప్ ఉన్నాయి అనమాట. హైట్, వెయిట్, బీపీది. సో ఎంత ఉండే ఏంది అవి చెక్ చేసుకున్నాం. సో ఎలా చెక్ చేసినారో మీరు ఈ వీడియోలో చూడండి. ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్స్ తీసుకుని ఆదాయ చౌకపై పొంగనే వెళ్ళిపోయినాం అనమాట పైకి. సో ఇక ట్రైన్ వచ్చే ముందు దూరమే ఉన్నా, నేను చాలా దగ్గరలో లేను అనమాట. సో ట్రైన్ అక్కడ నుంచి వస్తుంటే నేను వీడియో అనేది క్యాప్చర్ చేసినాను. ఆ రోజు ట్రైన్ వచ్చేసి 2 hours 2.5 hours కంటే ఎక్కువసేపు లేట్ ఉండే అనమాట. మొత్తం 3 hours అనుకుంటా. సో ఇక ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కేసినాం. ఎక్కంగానే నైట్ అయిపోయింది కాబట్టి జర తిందామని చెప్పేసి ఫుడ్ తెచ్చుకున్నాము. ప్లస్ ఫుడ్ అక్కడ తీసుకున్నాం కూడా అనమాట. అమ్మాయి తినను అంటే. సో ఇక్కడ పాప ఫస్ట్ టైం, మా చిన్న పాపది ట్రైన్ జర్నీ. సో ఆమె చాలా ఎక్సైటెడ్ అనిపించాయి అనమాట. ఏసీ కోచ్ తీసుకున్నాము. సో అనుకోకుండా సడన్ ప్లాన్ ఉండే తిరుపతిది. సో అలా అని చెప్పేసి మేము బయలుదేరి వెళ్ళినాం అనమాట. ఇక చిన్న పాప హంగామా చూడండి మీరు ఇక్కడ. కాల్ డాడా రాను దడకం ఎక్కడ మమ్మీ డాడా? బాయ్ గున్గన్, బాయ్ 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 టు హైదరాబాద్. బాయ్ బాయ్. యాక్చువల్గా మా హస్బెండ్ వాటర్ తీసుకుందామని కిందికి దిగిండు అనమాట. సో వాళ్ళ డాడీని ఎత్తుకుతుండు. మా డాడీ ట్రైన్ ఎక్కలేదని చెప్తే తను ఎక్కేసి అక్కడ నించున్నాను అనమాట. వాళ్ళేమో చూస్తున్నారు ఇంకా డాడీ ట్రైన్ ఎక్కలే అని చెప్పేసి. వీళ్ళు జర పరిశాన్ అయిపోయారు. ఇక ఆయన ట్రైన్ ఎక్కిండు. చూసేసిన తర్వాత వీళ్ళు బెడ్షీట్స్ అవన్నీ ఇచ్చినారు అనమాట. ఇక నైట్ అయిపోతుంది కదా, ఇక అందరు వండుకుంటారు. ఇక ఫుడ్ తినేసి నైట్ అయిపోగానే జరసేపు మస్తీ చేసిండ్రు వీళ్ళు. మస్తీ చేసుకున్న తర్వాత వీళ్ళు ఆడి వాళ్ళ డాడీతో ఆడుకొని గుడియా గన్గన్ అక్కేది అక్క గుడియాది గుడియా గన్గన్ సరే రే గన్గన్. ఇవి తిరుపతికి వెళ్ళేటప్పుడు వేయడానికి ఇచ్చినవి అనమాట హుండీలో. సో ఇక పొద్దున అయిపోయింది. మార్నింగ్ వ్యూ చాలా చాలా బాగుండే. సో పొద్దుగాల ఆ సన్ రైజ్ చాలా మంచిగా అనిపించిండే. ఇక్కడ వాళ్ళ డాడీ ఇంకా తను కూర్చొని అక్కడ ఎదురుగా అంకుల్ ఉండే అనమాట. కూర్చొని అంకుల్ మాట్లాడుతుండే. సో అంకుల్తో మాట్లాడుతుండే. నేను పిలుస్తుంటే ఇక్కడ పలుకుతుంది చూడండి. ఇంట్లో
ఇక అంతా అయిపోయినాక మేము తిరుపతిలో దిగిపోయినాం అనమాట. సో ఇక తిరుపతిలో దిగినాక వెయిట్ చేస్తున్నాము ఆటోస్ ఎక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పేసి. ఇంతకుముందు వచ్చినాం అనమాట పెద్ద అమ్మాయితో పాటు. అప్పటికిప్పటికి కొంచెం చాలా చేంజ్ అనిపించింది. సో ప్లాట్ఫామ్ ఎత్తుక్కొని సో అక్కడికి వెళ్ళేసి ఆటోలో ఇక్కడైతే స్టేషన్ దగ్గరనే ఆటోలు ఉన్నాయన్నమాట. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మేమింత మీరింత అని చెప్పేసి వాళ్ళు అంటే ఆటోస్ లైన్గా ఉండే. సో ఫస్ట్ మాతో వెళ్ళాలి అట్లా అని చెప్పేసి ఇక వాళ్ళకు ఉంటాయి కదా లైన్గా వెళ్ళాలో. ఫస్ట్ ఒక ఆటోకి గిరాకు వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఉండే ఆటోస్ అనమాట. ఇక్కడ లైన్లో ఉండే. సో ఫస్ట్ మేము వెనకాల ఉన్న ఆటోకి ఎక్కుతుండే. సో ఈ అంకల్ ఆటో ఎక్కాలని చెప్పేసి ఈ అంకల్ అంటే సరే అని చెప్పి వీళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. సో అట్లా మేము ఎక్కినాం అనమాట. సో ఇక్కడ నుంచి హోటల్కి బయలుదేరిపోయినాం అనమాట. సో స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోస్ ఉండే. ఆటోస్ వెళ్ళేవారు. మనం క్యాబ్ కూడా అక్కడ బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఆటోస్ కూడా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. కానీ అక్కడ బయటనే ఆటోస్ ఉండే. సో అందుకని చెప్పేసి మేము బుక్ చేయకుండా డైరెక్ట్ ఆటో అనేది తీసుకొని బయలుదేరిపోయినాం అనమాట రూమ్ దగ్గరికి. సో మనకి ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అంతా వెంకటేశ్వర స్వామి నామంతోనే ఉంటుంది చూడండి. సో ఇక ఫ్లైఓవర్ ఎక్కి దిగిన తర్వాత కొంచెం ముందుకి మనకి లెఫ్ట్ సైడ్లో మనకి రూమ్ అనేది బుక్ చేసినాను అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా అక్కడ అదంతా ఏడుకొండల స్వామిది అనమాట టెంపుల్. ఏడుకొండలు. సో కొంచెం ముందుకు వెళ్తే మనకి రూమ్ అనేది వచ్చేస్తుంది. సో మనకి పైన గుట్ట పైన దొరకలేదు. సో అందుకని చెప్పేసి కిందనే రూమ్ అనేది తీసుకొని సడన్ ప్లాన్ ఉండే. సో అన్నీ సడన్గా అయిపోయింది. కాకపోతే దర్శనం మాత్రం చాలా మంచిగా అయింది. ఇది వచ్చేసి వెంకన్న స్వామి కొండ అనమాట. కనిపిస్తుంది కదా మీకు. ఇక పోయి మనము బ్రిడ్జ్ దిగంగానే మనకు లెఫ్ట్ సైడ్లోనే హోటల్ రూమ్ అనేది వస్తుంది అనమాట. సో హోటల్కి చెక్అవుట్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు దర్శనంకి వెళ్దామని చెప్పేసి మేము. ఏంటి మీరు సడన్ ప్లాన్ తిరుపతిలో దర్శనం ఎలా అనుకున్నారు కదా. సో యాక్చువల్గా ఏంటంటే శుభదం ఉంది కదా. సో 1 year లోపు పిల్లలకి ఎప్పుడైనా దర్శనంకి వెళ్ళిపోవచ్చు. 1 year లోపు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ చూపించని. సో పాప 1 year లోపే ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి మేము ట్రిప్ అనేది ప్లాన్ చేసాము. ఇది యాక్చువల్గా రూమ్. సో ఇక్కడ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దర్శనంకి అనేది బయలుదేరదాం అని చెప్పి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో మాట్లాడాము. సో యాక్చువల్గా ఏంటంటే మా చిన్న పాపకి మా పెద్ద పాప అప్పుడు కూడా తను ఎంత పుట్టిందో అంత బర్త్ వెయిట్ అనేది హుండీలో వేస్తామని మొక్కుకున్నాము. సో అలానే పెద్ద పాపకి ఎంటికలతో పాటు హుండీలో తమ అంత అమౌంట్ని నేను వేసాను అనమాట ఇలా ప్యాకింగ్ చేపించి. ఇప్పుడు చిన్న పాపకు కూడా సేమ్ అలానే. సో ఇవి 5 rupees 1000 coins, 2 rupees coins అట్లా ఆమె వెయిట్, ఆమె బర్త్ వెయిట్ ఉంటుంది కదా, ఆ బర్త్ వెయిట్ని తో పాటు కాయిన్స్ కొంచెం 1 రూపాయి ఎక్కువైనా సరే కానీ వెంకన్న స్వామికి తక్కువ కావద్దు కాబట్టి సో ఇలా అవన్నీ ప్యాక్ చేసుకొని మేము ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరిపోయినాం అనమాట. తిరుమల కొండ ఎక్కుదామని చెప్పేసి. సో ఇక క్యాబ్ అంకుల్కి బుక్ చేసుకున్నాము. సో అక్కడనే ఎక్కడైతే ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడితే అక్కడ వాళ్ళు ఇచ్చారనమాట. సో అక్కడ నుంచి మేము తిరుపతి కొండకు అనేది బయలుదేరిపోయినాము. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము అంకుల్ది నెంబర్ తీసుకొని పెట్టుకునే అనమాట. తనే అంకుల్ని పంపించారు. సో ఇలా మేము మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అయిపోయినారు కానీ నార్మల్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే మా చిన్న పాపకి ఎంటికలు తీపియాలి కాబట్టి లోపలికి వెళ్ళి తను ఎంటికలు తీపిచ్చిన తర్వాత తను ఇంకా మా చిన్న పాప ఫ్రెష్ అప్ మళ్ళీ ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి సో వాళ్ళు నార్మల్ క్లోత్స్లోనే పైకి వచ్చేస్తున్నారు అనమాట. సో ఇలా బట్టలు తీసుకొని మేము కొండపైనకి వెళ్దామని చెప్పేసి ఇక క్యాబ్ రాగానే బయలుదేరిపోయినాము. ఇది యాక్చువల్గా ఇక్కడ ఏదైతే మనకు కమాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కడానికి ముందు ఇక్కడ అన్ని చెకింగ్ అవుతాయి. సో ఇక్కడ మనకి అన్ని కార్స్ అనేది ఆపి
మొత్తం దిగి మన లగేజ్ అనేది తీసుకొని వెళ్ళాలన్నమాట. మొత్తం చెకింగ్ నడుస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్ కూడా ఓన్ కార్ కానీ వాళ్ళ జిప్ కానీ క్యాబ్స్ కానీ ప్రతి ఒక్కటి. సో ఇది మేము వెళ్ళిన క్యాబ్. సో మేము అన్నీ బట్టలు ఏవైతే కవర్స్ లగేజ్ మేము తీసుకొస్తాం కదా, సో అవన్నీ మనము అక్కడ తీసుకొని ముందుకెళ్ళి అక్కడ మనకి ఎయిర్పోర్ట్లో ఉంటుంది కదా, స్కాన్ చేస్తారు. ఇట్లా మన హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ స్కాన్ చేస్తారు. అక్కడ మనం ఏమైతే అలౌ లేదో వాళ్ళు అక్కడ చెప్తారు అనమాట. ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ రాశారు చూడండి. సో ఇవేం తిరుమలలో అలౌ లేదు. సో అలా ఇవన్నీ వెహికల్స్ చెకప్ అయిన తర్వాత అన్ని వెహికల్స్ని తరోగా చెక్ చేసి మాత్రమే పైకి అనేది పంపిస్తారనమాట తిరుమలలో. సో అలా వెహికల్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత మేము మా వెహికల్ వచ్చేసింది, ఎక్కి వెళ్ళిపోయినాం అనమాట. చూస్తున్నారు కదా మీరు, ఆల్రెడీ చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో అన్ని వెహికల్స్ అనేది తరువులో చెక్ చేసిన తర్వాతనే మన లగేజ్ అన్నీ చెక్ చేసిన తర్వాతనే మన కొండపైనకి పంపిస్తారనమాట. ఇంకొకటి, కొండపైనకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి స్పీడ్ లిమిట్ అనేది ఉంటుందంట. సో ఇక్కడ 2 వీలర్స్ 6 లోపు 2 వీలర్స్ కూడా అలాగే అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు 2 వీలర్స్ అనమాట. నార్మల్గా అయితే దర్శనంకి వెళ్ళే వాళ్ళకి 2 వీలర్స్ ఏమీ అలవ్ లేదు. సో ఇలా మనం తిరుమల కొండకు అనేది బయలుదేరిపోయినాం. సో ఇలా బయలుదేరిపోయిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ పక్కన మీరు గమనిస్తే కనుక ఇక్కడ మనకి ఫెన్సింగ్ అనేది వేస్తున్నారు చూడండి. ఇక్కడ నుంచి ఏమో నడక ఉంటుంది కదా, నడుస్తూ కూడా కొండపైనకి ఎక్కుతారు కదా, వాళ్ళు వచ్చే రూట్ అనమాట అక్కడిది. సో ఇక్కడ అంతా ఫెన్సింగ్ అదంతా వర్క్ ఇంకా నడుస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే మనము ఇప్పుడు కొండలన్నీ ఎక్కుతుంటాం కదా, కొండ దగ్గర మనకి కొండకి ఆనుకొనే మనకి మొత్తం వెంకటేశ్వర స్వామి రూపం అనేది కనిపిస్తుంది. సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి. సో యాక్చువల్గా మన కార్ నుంచి చూస్తుంటే కూడా కనిపిస్తుంది. సో అక్కడ ఆగి అందరూ వెహికల్ని ఒక నిమిషం ఆగి కూడా మనకి అందరూ అక్కడ ఏమంటారు చూసుకోవచ్చు అనమాట. సో మేము కూడా అక్కడ ఈ కొండపైన వెంకటేశ్వర స్వామి నామాలు కూడా కనిపిస్తాయి. ఇంకొకటి ఏనుగు రూపంతో ఉన్నట్టు కూడా మనకి కొండలలో కనిపిస్తుంది. నేను వీడియో అంత క్లియర్గా క్యాప్చర్ చేసినాను లేదో తెలియదు, కానీ మీకు ఇక్కడ కొంచెం ఏనుగు ఫేసులు కూడా కనిపిస్తాయి కొంచెం గమనిస్తే కనుక. సో ఇంకొకటి వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ఇప్పుడు దేవుడిది ఫేస్ అనేది కనిపిస్తుంది చూడండి. నేను క్లియర్గా ఒక పిక్చర్ అయితే పెట్టినాను. ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది ఐస్, నోస్, మొత్తం బాడీ వెంకటేశ్వర స్వామిది. సో ఇలా మేము వెళ్తుంటే నేను ఫోటో క్యాప్చర్ చేసినాను. సో దిగి ఒక ఫోటో అనేది తీసుకున్నాను. సో ఇలా మనకి డైరెక్ట్గా అక్కడ బయట నుంచి కూడా మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అనమాట. 7 కొండలు ఎక్కితే అక్కడ మనకి కనిపిస్తుంది. అక్కడ మీరు ఫోటోలో చూసినారు కదా, ఇప్పుడు వీడియోలో మీకు క్లియర్గా ఎక్కడ వస్తుందో చూపిస్తాను. సో ఓన్లీ ఫోటోనే కాకుండా మీకు వీడియోలో ఇట్లా మేము పోతున్నాం కదా, ఇప్పుడు వెహికల్లో పోతున్నాం కదా, ఇక్కడ పోతున్నాం. కొంచెం ముందుకి వెళ్ళంగానే అక్కడ టర్నింగ్లో మనకి కొండ దగ్గర మనకి ఎలా అయితే దేవుడు కనిపిస్తాడో, అంటే ఇప్పుడు ఎలా మీరు ఫోటోలో చూసినారు కదా, ఇప్పుడు వెనకాల నేను ఫోటో పోస్ట్ చేస్తున్నాను కదా, ఆ ఫోటోలో ఎలా అయితే కళ్ళు, ముక్కు మొత్తం రూపం ఉందో వెంకటేశ్వర స్వామిది, సో అలా అది ఎలా పిక్ అయితే తీసినానో మీకు ఇది వీడియోలో మీరు వీడియో రూపంగా ఇప్పుడు చూడొచ్చు అనమాట. సో ఇలా టర్న్ తీసుకోగానే మనకు కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు గమనించండి, ఇక్కడ నేను కొంచెం జూమ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎక్కువసేపు వెయిట్ చేపినాను అనమాట, అక్కడ స్టాప్ లేదు. సో అక్కడ అని చెప్పేసి జల్దీ నేను వెయిట్ చేసి అక్కడ క్లిక్ చేసుకున్నాను. అక్కడ పంక తిరుగుతుంది కదా, పంకకి దగ్గరగా ఇక్కడ చూడండి కనిపించింది కదా. సో ఇది వెంకటేశ్వర స్వామి ఇది అనమాట. మొత్తం రూపం, కళ్ళు, ముక్కు అన్నీ ఉంటాయి. సో ఇలా దర్శనం చేసుకున్నాం అనమాట. చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి కొండపైకి ఇంకా బయలుదేరిపోయినాము. సో ఇక కొండపైనకి వెళ్ళిపోగానే మనకి ఇక్కడ కొండ లోపలికి కమాన్ లోపలికి అనమాట. సో వెళ్ళిపోగానే మనకి కొండ దగ్గర మేము వెంట్రుకలు ఇచ్చేసి దర్శనం అనేది వెళ్ళిపోయి రూమ్కి వచ్చేసి ఇక కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మీకు తెలుసు కాబట్టి కొండపైన ఫోన్స్ అలవ్ లేదు, సో నేను ఫోన్స్ తీసుకెళ్ళలేదు. సో ఇది నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే ఇక బయలుదేరిపోయినాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ రోజు అలా దర్శనము అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బయలుదేరి మేము జూ పార్క్ వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. తిరుపతిలో కూడా ఇక నెక్స్ట్ రోజు తిరుపతికి వెళ్దామని చెప్పేసి. సో ఇది తిరుమల వరకే అనమాట. సో నెక్స్ట్ బ్లాగ్లో చూడండి మేము సూపర్ లోపలికి వెళ్ళి ఏమేమి చేసామో అండ్ లంచ్కి ఎక్కడికి వెళ్ళామో. సో ఈ వీడియో చూసి లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ చుల్బులి గుడియా. ఎంజాయ్ ద వీడియో.